పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. ఈ దినమంతయు మాకు తోడై ఉండి మమ్మలను క్షేమంగా ఈ రాత్రి సమయంలో ఇంటికి చేర్చిన దేవా, నీకు స్తోత్రములు. అవును ప్రభా తండ్రి, నిన్నటి దినంన మరి విశ్రాంతి దినము, ఈ దినము తిరిగి మా పనులలో మేము ఈ దినమంతా చాలా బిజీగా చాలా పనులలో తిరుగుతూ అనేక విధాలుగా మేము ఉన్నాము. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ, మేము ఎక్కడ తిరుగుతున్నప్పటికీ తండ్రి నీ యొక్క కృపచేతనే మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన దేవా, నీకు వందనములు. మా తండ్రి, మా పట్ల మీ యొక్క కృపను బట్టి వందనములు తండ్రి. పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి అందరూ కూడా క్షేమంగా చేరినందుకు నీకు వందనములు. మా తండ్రి దేవా, నీవు కరుణగల దేవుడవు, కృపగలిగిన దేవుడవు తండ్రి. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు. నీ కృపను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ సమయంలో మేమంతా కూడా కుటుంబ సమేతంగా కలిసి ప్రార్థించుకోవడానికి, కలిసి నీ వాక్యం ధ్యానించుకోవడానికి ప్రభా మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనములు. కుటుంబంతో సమయం గడపడం, కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవడం ఎంతో ధన్యకరం తండ్రి. ఏ కుటుంబంలో అయితే అలాంటి ఏర్పాట్లు లేకుండా ఉన్నారో, ఆ విధమైనటువంటి పని చేయలేకుండా ఉన్నారో, అలాంటి వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. వాళ్ళని మీరు దీవించండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో కుటుంబ ప్రార్థన దయచేయమని ప్రార్థిస్తున్నాము. అందరూ కలిసి సంతోషంగా సమయం గడపడం, దేవుని ధ్యానించడం ఎంతో ధన్యకరమని ప్రతి ఒక్కరు గుర్తించి కలిసి ప్రార్థించే కుటుంబము స్థిరంగా ఉంటుందని గ్రహించి ఆ విధంగా జీవించుటకు సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేకుండా ఉన్నారో ఆ కుటుంబంలో నీ యొక్క దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఈ దినము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 112వ కీర్తన 1వ వచనము. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు అని ఇచ్చిన ఈ వాక్యమును బట్టి నీకు వందనములు. అవును ప్రభా, ఎవరైతే తండ్రి నిజంగా నిన్ను భయభక్తులతో ఆరాధిస్తారో, భయభక్తులతో నిన్ను అనుసరిస్తారో, నీ ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందిస్తారో వారంతా కూడా ధన్యులు. మేము నేను స్తుతిస్తున్నాము. అలాంటి కృపను మాకు అనుగ్రహించండి. అవును ప్రభా, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని 1వ కీర్తనలో కూడా రాయబడి ఉన్నది. తండ్రి, మీరు దేవుని కృపను బట్టి నిజమైన సత్యమైనటువంటి దేవుడవు తండ్రి. మమ్మలను ఎంతగానో ఆశీర్వదించి నడిపిస్తున్న దేవుడవు మా తండ్రి దేవా. నీ యొక్క ఆజ్ఞలను గైకొనుటకు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. మేము తండ్రి నీ యందు భయభక్తులతో జీవించడానికి, నీ పట్ల అధికమైన గౌరవము, అధికమైనటువంటి ఆరాధన, భయభక్తులు కలిగి జీవించడానికి తండ్రి నీ యొక్క వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఎంతో ఆనందించే వారంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి ఒక్కరిలో కుటుంబంలో ప్రతి ఒక్కరము కూడా అలాంటి ఆ కృపను కలిగి మేము జీవించడానికి మీరు కృప చూపించండి. ప్రతి కుటుంబంలో కూడా మీ యొక్క ఆ గొప్ప కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, దేవుని యొక్క వాక్యం పట్ల మేము ఎంతగానో ఆనందం కలిగి ఉండాలి, వాక్యాన్ని చదవాలనే తృష్ణ కలిగి ఉండాలి. అలాంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ యందు భయభక్తులు, విధేయత కలిగి నీవు చెప్పిన విధంగా మేము ఆచరించడానికి మాకు కృప చూపించమని, ఆ విధంగా ఉంటే అది ఒక ఆశీర్వాదం తండ్రి. ఆ విధమైనటువంటి ఆశీర్వాదంను మాకు అనుగ్రహించమని ఓ ప్రభా నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము తండ్రి. ఈ రాత్రి మరి మేమంతా కూడా కలిసి అనేక విధాలుగా ప్రార్థనలు చేస్తున్నాము తండ్రి. ఇతరుల కొరకు కూడా ప్రార్థనలు చేస్తుండగా మా ప్రార్థనలు ఆలకించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా. మా యొక్క ప్రతి ప్రయాణంలో, మా యొక్క ప్రతి పనిలో మీరు మాకు ఇచ్చిన జ్ఞానము, క్షేమము, భద్రతను బట్టి నీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినం ఎంతో మంది అనేకమైన మేలులు పొందుకొని ఉన్నారు. వారందరిని బట్టి నీకు వందనాలు. నూతనంగా ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు, వివాహ ప్రయత్నాలు సఫలమైనటువంటి వారు, అదేవిధంగా సంతానము పొందినట్లుగా కన్సీవ్ అయినటువంటి వార్తను విన్నవారు అందరిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి బిజినెస్ మీరు ఆశీర్వదించండి తండ్రి. 100 60 ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి కుటుంబంలో మరి ఉన్న వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించి
తండ్రి వారు చక్కగా ఆరోగ్యంగా జీవించడానికి సహాయం చేయండి. అదేవిధంగా ఎవరెవరైతే నాయన మరి చిన్న పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళను మంచి మార్గంలో ఎదుగుటకు సహాయం చేయండి. ఆ పిల్లలను చక్కగా పెంచడంలో కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా కేర్ఫుల్గా ఉండడానికి సహాయం చేయండి. నీ భయభక్తులలో పెంచడానికి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము. చిన్న బిడ్డలు నీ దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి దినం ఎవరెవరైతే అనారోగ్యంకు గురైనారో అనుకోకుండా ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు, అనుకోకుండా ఆకస్మికంగా ఎవరైతే ప్రభా మరి ప్రమాదాలకు గురయ్యారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మీ కాపుదలలో వాళ్ళను క్షేమంగా కాపాడమని, త్వరగా ట్రీట్మెంట్ లభించి క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారు అడ్మిట్ అయి ఎంతో కాలంగా కష్టపడుతూ ఉన్నటువంటి వారు, వేదన పడుతున్నటువంటి వాళ్ళని దీవించండి. ఎంతోమంది హార్ట్ ప్రాబ్లమ్స్తోనూ, కిడ్నీ ప్రాబ్లమ్స్తోనూ తండ్రి, మరి లంగ్స్ ప్రాబ్లంతోనూ, మరి లివర్ ప్రాబ్లమ్స్తోనూ ఎంతో కష్టపడుతూ ఉన్నారు నాయన. క్యాన్సర్ వ్యాధులతో బాధపడేవారు అనేకులు ఉన్నారు ప్రభా. వారంతా కూడా ఎంతగానో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన. వెంటిలేటర్ పైన వారు ఎంతోమంది ఉన్నారు, ఐసీలో ఉన్నవారు ఉన్నారు తండ్రి. ప్రభా మీరు కనికరించండి. ఆ కుటుంబంలో ఒక్క వ్యక్తి అనారోగ్యంతో ఉంటే కుటుంబంలో అందరికీ కూడా ఎంతో వేదన ఉంటుంది, ఆందోళన ఉంటుంది. కానీ ఆ విషయంలోనైనా ప్రతి ఒక్కరికి మీరు నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. మరి వారికి ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నాయో ప్రభా, ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నైనా వారిని మీరు ముట్టండి తండ్రి, త్వరగా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నయమేడ తండ్రి, మరి రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా ఓపికతోనూ సహనంతోనూ పనులు చేయలాగున కాపాడండి. అదేవిధంగా వారికి క్షేమమును భద్రతను అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ఎంతోమంది అనేక విధాలుగా కష్టపడుతూ ఉన్నారు, సమస్యలలో ఉన్నారు. అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు, ఇంకా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, అనేకమైన ఇతర సమస్యలు, ఉద్యోగ జీవితాలలో అణచివేతకు గురి కావడం, అవమానాలకు గురి కావడం, ఇలాంటి అన్ని పరిస్థితులను తండ్రి మీరు కనికరించి వారికి తగిన సహాయం చేసి ప్రభా వారిని లేవనెత్తండి. కృంగుదలలో ఉన్న వాళ్ళని అందరూ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము. అప్పుల సమస్యను తీర్చండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యవనస్తులను దీవించండి. ఎంతోమంది ప్రభా మరి దూరదేశాలలో చదువుకుంటున్నారు. వారిని మీరు కనుకరించి వారికి మంచి ఆరోగ్యము, జ్ఞానం అనుగ్రహించండి. చక్కగా చదువుకొని ఉన్నత స్థితికి రాగలుగుటకు సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా ఎలాంటి దుష్టశక్తుల పాలు పడకుండా వాళ్ళని మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము. మరి ప్రభా ఎంతోమంది వీసాలకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ప్రయత్నాలను సఫలం చేయమని వేడుకొంచున్నాం నాయన. ఎంతమంది అయితే నాయన యవనస్తులు ఇప్పుడు అంటే ఈ దేశంలో కూడా ప్రభా అనేక కుటుంబాలలో యవనస్తులు ఉన్నారు తండ్రి. వారందరూ చదువుకుంటున్నారు. వారందరికీ మీ యొక్క జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. నీ యందు భయభక్తులతో జీవించినట్లుగా సహాయం చేయండి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా టైం మేనేజ్మెంట్ చక్కగా చేసుకుంటూ, సమయ పాలన చేసుకుంటూ చక్కగా చదువుకున్నట్లుగా సమయాన్ని వృధా చేయకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా చదువు పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ చక్కటి స్థితికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి వేళల్లో మరి డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులను, ఇతర సిబ్బందిని అనేకులు ప్రభా, రక్షణ శాఖలో ఉన్నటువంటి వారు అనేకులు ప్రభా ఆ విధంగా నైట్ డ్యూటీలు చేస్తుంటున్నారు. వారిని అందరినీ కూడా మీరు కనుకరించి చక్కటి కాపుదలను వారికి అనుగ్రహించి అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రి సమయంలో ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానంకి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా మరి ఎంతోమంది చాలా కష్టపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రక్షణ లేనటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ యందు భయభక్తులు లేక ఎంతగానో తండ్రి తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. నీ రెండవ రాకడ ఎంతో సమీపంగా ఉంటుండగా తండ్రి వారు ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నారు తండ్రి. మీరు కనుకరించండి, వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి నాయన. ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. కృపాకాలంలో ఉన్నాం తండ్రి. ఈ కృపాకాలం మీరు పోకముందే ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన నీ వైపునకు రాగలిగినట్లు సహాయం చేయండి. ఎంతోమంది ప్రభా భయంకరమైన వ్యసనాలకు గురై ఉంటున్నారు. వాళ్ళందరినీ కూడా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
నీ సన్నిధికి వారిని ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయామేడ నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి నాయన చక్కటి నిద్రను అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా వారు తమ యొక్క హృదయములలో ఎంత వేదన భారం కలిగి ఉన్నారో ఆ వేదన భారం అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి నీ యందు విశ్వాసం ఉంచి నీ పైన ఆధారపడుటకు సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం నాయన. ప్రభా వాక్యం ధ్యానించుకుంటూ పడుకునేలాగా వారిలో నాయన ఆ నెమ్మదిని వారికి దయచేసి ప్రభా కోపము ద్వేషము అలాంటివన్నీ మనసులో పెట్టుకోకుండా ప్రశాంతమైనటువంటి మనసు కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా మరి ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాము. మాకందరికీ కూడా నీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా పగలంతా నీ యొక్క దీవెనలతో నింపి మమ్మల్ని ఒక అద్భుతమైన రీతిలో జయప్రదమైన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నిద్రించినప్పుడు ప్రభా నీ యొక్క దేవదూతల కాపుదల మాకున్నదని నమ్ముతున్నాము. ప్రభా మాకు ఏ అపాయం కలగకుండా మీరు కాపాడతారు. ప్రభా మీ యొక్క దేవదూతల కాపుదల మాకున్నది. ఏ తెగులు మీ గుడాలను సమీపించదని మీరు చెప్పినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. రాత్రి అంతా ఈ ప్రభా మీ యొక్క కాపుదలలో నీ యొక్క రక్త ప్రోక్షణలో మమ్మల్ని ఉంచి నీ రక్తపు కంచె మా పైన ఉంచి నాయన మరి మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి ప్రభా. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ప్రతిదీ కూడా మీరెంతో చక్కగా జయప్రదంగా నడిపిస్తారని విశ్వాసంతో నీ పైన భారం వేసి తండ్రి మేము నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా ప్రాణము శరీరంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రభానైనా మంచి నిద్ర రెస్ట్తో ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని నూతనమైన వాత్సల్యంతో మీరు మమ్మల్ని నిద్ర లేపుతారు కనుక మేము ఎంతో సంతోషంగా నీకు స్తుతులు చెల్లిస్తూ తిరిగి మా పనులో ప్రవేశించడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్.